నమస్కారం. ఈరోజు భారతదేశం మొత్తం మీద అటు భారతీయ జనతా పార్టీ శ్రేణుల కార్యకర్తల్లో కానీ ఇటు భారతదేశ ప్రజల్లో ఒకే పేరు మారుమవుతూ ఉంది. ఆ పేరే నితిన్ నబీన్. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో చేయడం అనేటువంటి జరిగింది. మరి ఇతనికే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యడానికి కారణం అనేక కారణాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఇతని ప్రస్థానం గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇతడు బీహార్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. అతి చిన్న వయసులో కేవలం 45 సంవత్సరాల వయసులోనే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. బీహార్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కావడం అనేటువంటిది, జాతీయ అధ్యక్షుడు కావడం అనేటువంటిది చరిత్రలో మొదటిసారి. మరి ఈయన గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే మనం ఇతను బీహార్ రాష్ట్రంలో కాయస్థ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఇతని తండ్రి మరణానంతరం ఇతని తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా అతను కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశాడు. 2006 మరణానంతరం మొట్టమొదటిసారిగా ఉప ఎన్నికలో నితిన్ నబీన్ నిలబడి అక్కడ తొలి గెలుపుని రుచి చూడమైనటువంటి జరిగింది. మా గెలుపు తర్వాత వరుసగా సాధారణ ఎన్నికల్లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 2018, 15, 2020, 2025 సాధారణ ఎన్నికల్లో వరుసగా 5 సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తిగా కూడా ఇతను బీహార్ రాష్ట్రంలో రికార్డ్ అనేటువంటిది ఉంది. బీహార్ రాష్ట్రంలో నితిన్ నబీన్ నాట్ ఓన్లీ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. ఇతడు భారతీయ జనతా పార్టీకి చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీయూ పార్టీతో కలిపి అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లో బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ఇతని యొక్క కృషి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే గత సంవత్సరం ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారకర్తగా కూడా పనిచేశారు. ఇతడు రాష్ట్ర స్థాయి నేత నుంచి జాతీయ స్థాయి నేత గుర్తింపు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమనగా 2023 సంవత్సరంలో ఇతడు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా భారతీయ జనతా పార్టీ తరఫున నియమితులయ్యారు. అదే సంవత్సరం మరి హేమంత్ సోరెన్ అనేటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రజల్లో సమీకరించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి అని మనం నితిన్ నబీన్ చెప్పుకోవచ్చు. మరి ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ద్వారా జాతీయ అగ్రస్థాయి నాయకులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి దృష్టి నితిన్ నబీన్ మీద పడడం అనేటువంటి జరిగింది. వాళ్ళ దృష్టితోనే అతడు రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నటువంటి వ్యక్తి జాతీయ స్థాయి నేతగా గుర్తింపు పొందడం అనేటువంటిది చెప్పుకోవచ్చు. అలాగే ఇతడు ఒక భారతీయ జనతా పార్టీ బీజేవైఎం నేత నుంచి ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇతడు దాదాపుగా జీవితాంతం అతన్ని 45 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మనం నితిన్ నబీన్ని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరొకమైనటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వ్యక్తులకు అత్యంత సన్నిహితుడిగా ఇతనికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అలాగే నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, వాళ్ళ దృష్టిలో నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కూడా నితిన్ నబీన్ మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోదీ ఒక యువతను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం ద్వారా పార్టీకి సేవ చేసేటువంటి దృక్పథం ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించి ఈరోజు ఒక సాధారణ వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే నిలబడి గెలిచినటువంటి వ్యక్తిని జాతీయ స్థాయి రాజకీయాల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి ఒక జాతీయ అధ్యక్షులను నియమించడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది, ఇంకా ఏ పార్టీకి సాధ్యమో కాదని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా విషయం ఏమంటే భారతీయ జనతా పార్టీలో ఈ నితిన్ నబీన్ అనేటువంటి వ్యక్తి ప్రశంసలకు పొంగిపోకుండా, కష్టకాలంలో కుంగిపోకుండా, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణ కలిగినటువంటి, విలువలు కలిగినటువంటి వ్యక్తిగా మనం నితిన్ నబీన్ చెప్పుకోవచ్చు. అలాగే భయానక పరిస్థితుల్లో కూడా ఇతడు పార్టీని తన సమస్ఫూర్తితో గెలుపు తీరాలకి తెచ్చేటువంటి శక్తి నితిన్ నబీన్కి ఉందని
నాయకత్వం నమ్మింది కాబట్టే ఈరోజు నితిన్ నబీన్ గారికి జాతీయ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా యువకులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం ద్వారా ఏదైతే ఈరోజు జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ ఎంపిక చేశారో ఇది మరి రాబోయే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యువకులకు, అలాగే యువకులు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి రావాలనుకునేటువంటి వ్యక్తులకు నితిన్ నబీన్ ఒక ఇన్స్పిరేషన్గా నిలవడం అనేటువంటి జరుగుతూ ఉంది. యువకులకు అత్యంత ప్రాధాన్యత నరేంద్ర మోదీ గారు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో ఒక కులం ద్వారానో లేదంటే ఒక వారసత్వం ద్వారానో పదవులు అనేటువంటివి రావు. ఒక పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే భారతీయ జనతా పార్టీలో అత్యున్నత పదవులు పొందుతాయనడానికి నితిన్ నబీన్ గారు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి దీనికి ఎగ్జాంపుల్ మన ప్రియతమ నరేంద్ర మోదీ గారు నితిన్ నబీన్ గారికి అతని యొక్క కృషిని, భారతీయ జనతా పార్టీ పట్ల అతను చేసేటువంటి సేవలను గుర్తించి ఈరోజు నితిన్ నబీన్ గారికి జాతీయ అధ్యక్ష పదవిని ఇవ్వడం అనేటువంటిది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, యువకులకు ఒక ఇన్స్పిరేషన్గా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే మరి ఈ నితిన్ నబీన్ గారికి అనేకమైనటువంటి పెను సవాళ్ళు భవిష్యత్తులో రాబోతున్నాయి. మరి అత్యున్నత పీఠం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీకి అగ్రనాయకత్వమైనటువంటి మరి అతని రథసారథిగా కాషాయ దళపతిగా ఎన్నికైనప్పటి నుంచి అతడు ఇంకా అతని యొక్క బాధ్యతలు పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరంలో మనకి పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో మనకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఆ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా నితిన్ నబీన్ గారు పనిచేయవలసి ఉంటుంది. మరి గత ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో సీఎం పీఠం దక్కించుకోవాలని చెప్పేసి ఊళ్ళూరుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు అతని సారథ్యంలో మరింత ఉత్సాహంతో పనిచేసి మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారం రావడమే ఇతనికి ఉన్నటువంటి పెను సవాల్గా మనము ఇతను ఉన్నటువంటి తొలి పరీక్ష మనం చెప్పుకోవచ్చు. అలాగే తమిళనాడు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అయితేనేమి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇతనికి ఉన్నటువంటి ఒక తొలి పరీక్షగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు, కృషి చేసేటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, మరి పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటుందని ఈ విధంగా మనము భారతీయ జనతా పార్టీ తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మరి ఈ విధంగా నితిన్ నబీన్ గారు నేతృత్వంలో అనేక విజయాలు సాధించి పార్టీకి మరింత ప్రోత్సాహం కలిగించి పార్టీని విజయ తీరాల వరకు చేర్చి అనేక విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వడ్డేపల్లి మండల బీజేపీ అధ్యక్షులు బోయ నాగరాజు. అదేవిధంగా మరి పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులకు అత్యున్నత పదవి కల్పించినటువంటి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, జేపీ నడ్డా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మనస్ఫూర్తిగా అనేక విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వడ్డేపల్లి మండల బీజేపీ అధ్యక్షులు బోయ నాగరాజు. జై హింద్, జై భారత్, జై మోడీ.